నేను ఇప్పుడు మీకు రూబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేస్తారో చెప్తాను. రూబిక్స్ క్యూబ్కి 6 ఫేజెస్ ఉంటాయి. దిస్ ఇస్ 3x3 క్యూబ్. దీనికి 6 ఫేజెస్ ఉంటాయి. సో చాలామంది ఓన్గా సాల్వ్ చేస్తారు, బట్ ఆల్గారిథమ్స్ యూజ్ చేసుకొని సాల్వ్ ఎలా చేస్తారు నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ మనం ఏదో ఒక ఫేస్ తీసుకోవాలి. నా కేసులో నేను వైట్ ఫేస్ తీసుకుంటున్నాను. అది ఎలా చూస్ చేసుకోవాలంటే మిడిల్ బ్లాక్స్ పొజిషన్స్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటాయి, ఇవి చేంజ్ కావు. సో మనం ఏదో ఒక ఫస్ట్ మిడిల్ బ్లాక్ తీసుకుంటాను. సో సపోజ్ ఇన్ దిస్ కేస్ వైట్ బ్లాక్ తీసుకుంటున్నాను. మనం వైట్ తీసుకున్న తర్వాత స్టార్ట్ ఎలా చేయాలంటే ఈ ప్లస్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఈ ప్లస్ కంప్లీట్ చేయడానికి ఒక ఆల్గారిథం ఉంది. సపోజ్ ఫస్ట్ జనరల్గా కామన్ సెన్స్ చేద్దాము. ఇక్కడ ఈ పొజిషన్లో కరెక్ట్ బ్లాక్ ఏంటిది? వైట్ అండ్ రెడ్. వైట్ అండ్ రెడ్ చేయాలంటే మనకి అది ఎక్కడుంది? వైట్ అండ్ రెడ్ బ్లాక్ హియర్. ఇక్కడ నుంచి ఇటు తీసుకురావాలి. సో లెట్స్ మూవ్ దిస్ ఫస్ట్. ఇట్లా తీసుకొచ్చాం, ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఈ బ్లాక్ని మనం ఇన్వర్ట్ చేయాలి. ఇది ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉంది, బట్ ఓరియంటేషన్ డిఫరెంట్గా ఉంది. ఓరియంటేషన్ కరెక్ట్ చేయడానికి మనకి ఒక ఆల్గారిథం ఉంది. దట్ ఈస్ ఫ్రంట్ అంటే మనకి క్లాక్ వైజ్ తిప్పాలి. ఫ్రంట్ ఇన్వర్టెడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. సో ఫ్రంట్ అప్ ఇన్వర్టెడ్, రైట్ అప్. సో మనం ఏం చేసాం, ఇప్పుడు ఒక ఆల్గారిథం ఉంది. ఆ ఆల్గారిథమ్స్ నేను అన్ని ల్యాప్టాప్లో చూపిస్తాను మీకు తర్వాత. ల్యాప్టాప్లో చూపిస్తాను తర్వాత. సో జస్ట్ నేను చెప్పేది వినండి అంతే. సో ఈ బ్లాక్ మనకి ఎగ్జాక్ట్ ఓరియంటేషన్ కూడా వచ్చేసింది. సో అట్లాగే అన్నీ కంప్లీట్ చేసేస్తాం మనం ఇప్పుడు. పాస్. సో ఇప్పుడు మనకి ప్లస్ కంప్లీట్ అయిపోయింది విత్ ఎగ్జాక్ట్ పొజిషన్స్ అండ్ ఓరియంటేషన్స్ ఆఫ్ ద బ్లాక్స్. ఇక్కడ రెడ్ అయిపోయింది, ఇక్కడ గ్రీన్ అయిపోయింది, ఇక్కడ ఆరెంజ్ అయిపోయింది, ఇక్కడ బ్లూ అయిపోయింది. సో మనకి ఇది అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ విల్ బీ కంప్లీటింగ్ దీస్ థింగ్స్. వీటిని ఎగ్జాక్ట్గా తీసుకురావాలంటే ఇంకొక ఆల్గారిథం ఉంది. ఆ ఆల్గారిథం ఏంటంటే మనకు కావాల్సిన బ్లాక్ని ఎదర్ హియర్ ఆర్ హియర్ ఇక్కడ తెచ్చుకోవాలి ఫస్ట్. తర్వాత ఒక ఆల్గారిథం ఉంది, రైట్ డౌన్, రైట్ ఇన్వర్టెడ్, డౌన్ ఇన్వర్టెడ్. అది వేస్తే మనకి ఎగ్జాక్ట్ పొజిషన్ వచ్చేదాకా మనకి అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో సపోజ్ మీకు ఒక బ్లాక్ చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఇటు రారా, చేతులు రా. ఈ బ్లాక్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఏమవుతుంది? ఎల్లో, వైట్ అండ్ రెడ్. వెర్ ఇస్ దట్ బ్లాక్? ఎల్లో, వైట్ అండ్ రెడ్. సో ఈ బ్లాక్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఇక్కడ ఉంది. సో లెట్స్ బ్రింగ్ ఇట్ టు దట్ సైడ్. అది ఈ బ్లాక్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఉంది, బట్ ఓరియంటేషన్ ఈజ్ నాట్ ఫైన్. సో ఇప్పుడు మనకు ఒక ఆల్గారిథం ఉంది. అదేంటంటే రైట్ డౌన్, రైట్ ఇన్వర్టెడ్, డౌన్ ఇన్వర్టెడ్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్టెడ్, డౌన్ ఇన్వర్టెడ్. ఇట్లా వేసుకుంటూ వెళ్తే ఇది ఎగ్జాక్ట్ పొజిషన్కి వచ్చేదాకా వేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఒక స్టెప్లో ఆఫ్టర్ సర్టెన్ స్టెప్స్ ఈ బ్లాక్ ఎగ్జాక్ట్ పొజిషన్కి వస్తుంది. సో ఇలాగే అన్నీ కంప్లీట్ చేద్దాము. అసలు ఇప్పుడు ఒక ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ అలాగే ఇందాక చెప్పిన ఆల్గారిథం ప్రకారం మొత్తం కంప్లీట్ చేశాను. సో ఈ ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇలా ఇది ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఇవి కంప్లీట్ చేయాలి. సెకండ్ లేయర్లో సైడ్వి బ్లాక్స్ కంప్లీట్ చేయాలి. సో దీనికి ఒక ఆల్గారిథం ఉంది. ఫస్ట్ మీరు ఇట్లా చేసిన తర్వాత హోల్ రూబిక్స్ క్యూబ్ని ఇన్వర్ట్ చేయండి. ఇన్వర్ట్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ ఒక టీ షేప్ చేయాలి. ఇక్కడ టీ షేప్ చేసిన తర్వాత మన ఈ బ్లాక్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంటి? గ్రీన్ ఆరెంజ్ ఇటువైపు ఉంది. ఇక్కడికి రావాలి. ఇది ఇక్కడికి రావడానికి ఒక ఆల్గారిథం ఉంది. ఇప్పుడు ఈ బ్లాక్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఇది కాబట్టి లెఫ్ట్ సైడ్ చేంజ్ కావాలి. లెఫ్ట్ సైడ్ చేంజ్ అవ్వడానికి ఒక ఆల్గారిథం ఉంది. ఆ ఆల్గారిథం ఏంటంటే అప్ ఇన్వర్టెడ్, లెఫ్ట్ ఇన్వర్టెడ్, రైట్ ఇన్వర్టెడ్, అప్, లెఫ్ట్ అండ్ ఆపిలింగ్ పాస్వర్డ్.